మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షారోన్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేయుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ప్రియ దైవజనమా, మన జీవిత కాలంలో మనము దేవునికి అనేక మనవులు, అనేక విషయముల గురించి విన్నవించుకుంటూ ఉంటాము. అన్ని మనవులు దేవుడు మనకు దయచేయడు. కొన్ని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, దయచేస్తాడు. కారణం, మనం అడిగే మనవి దేవుని చిత్తానుసారమైనదైతే తప్పక ఆలకించబడుతుంది, దేవునిచే అనుగ్రహించబడుతుంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చిత్తము దేవుని చిత్తము కావాలని దేవుణ్ణి శోధిస్తూ అనుదినము నీ మనవి దేవుని సన్నిధిలో ఉంచుతూ ఉన్నావా? ఎన్నో దినాలుగా ప్రార్థించినను నీ మనవి ఆలకించబడనందుకు దేవుని మీద సణుగుతూ ఉన్నావా? నీ జీవితం మీద నీవే విరక్తి చెంది చికాకు పడుతూ ఉన్నావా? దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉన్నావా? ప్రియ దైవజనమా, యేసయ్యే ఈ భూమి మీద జీవించిన కాలములో తన జీవితములో నీ చిత్తమే సిద్ధించునుగాక అని పలికాడు. మనమే పాటివారము. మన జీవితంలో దేవుడు అనుమతించిన ఆ పరిస్థితులు కావచ్చు, ఆ శ్రమలు కావచ్చు, ఆ నిందలు కావచ్చు, అవమానములు కావచ్చు, దుఃఖకరమైన పరిస్థితులు ఏవైనా కావచ్చు, వాటి గుండా దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నప్పుడు విడిపించమని ఎంతగానో మొరపెడుతూ ఉంటాము. ఆ బంధకాలన్నీ తొలగిపోవాలని ఆశపడుతూ ఉంటాము. కానీ వాటి మధ్యే నీవు నిలవాలని, నడవాలని, దేవుని సాక్షిగా అనేకుల ఎదుట నిలబడాలని దేవుని చిత్తమైతే నీ మనవి ఆలకించబడుతుందా? ఆనాడు తన ప్రియ కుమారుణ్ణే నలగగొట్టుటకు ఇష్టపడిన దేవుడు ఈ శ్రమల కొలిమిలో నీవు నలగగొట్టబడుట ఆయనకిష్టమైతే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నీవు ఎంతగా మనవి చేసినా నీ మనవి ఆలకించబడదు కదా. కాకపోతే నీవున్న పరిస్థితులన్నిటినీ సహించడానికి, భరించడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. తన చేయి పట్టి నిన్ను నడిపిస్తాడు. నీ ముందున్న మార్గములో నీకంటే ముందుగా గాయపడిన యేసయ్య పాదము ఉంటుందని మరచిపోకు. ఎంతకాలము ఈ జీవితము, ఎంతకాలము ఈ బ్రతుకు అని నీవు చింతిస్తూ ఒకవేళ ఈ మాటలు వింటూ ఉంటే నీవున్న పరిస్థితులు దేవుని చిత్తము లేనిదే, దేవుని అనుమతి లేనిదే నీ జీవితంలోనికి ఎదురు కావు కదా. నీ ప్రాకారములన్నీ ఆయన ఎదుట ఉన్నవి. నిన్నే దేవుడు తన అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు. నీ ఉంటున్న స్థితిగతులన్నీ ఆయన కనులకు మరుగైలేవని జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మనవి ఆలకించబడడం లేదు అని చింతించడం కంటే అది దేవుని చిత్తానుసారమైనది కాదేమో అని ఒక్కసారి ఆలోచించగలవా? ఆలోచిస్తే, దేవా, ఈ స్థితిలో నేనుండడం నీ చిత్తమైతే ఉండగలిగే శక్తిని, ఆత్మ సహాయమును నాకు దయచేయమని ప్రార్థించగలవా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న వారిలో ఎందరూ ప్రభువా వారున్న స్థితిగతులను బట్టి విడిపించబడాలని నీ సన్నిధిలో మనవి చేస్తూ ఆ మనవి ఆలకించబడక సహనము నశించిన వారై ఒకవేళ నీ మీద సణుగుతూ ఉండి ఉంటే దయచేసి వారిని క్షమించండి. దేవా, వారున్న స్థితి నీ చిత్తమే అని, నీ అనుమతితోనే అది వారి జీవితంలో ఎదురైనదని గ్రహించి ఆ స్థితిగతులన్నిటినీ నీ ద్వారా ఎదుర్కొనడానికి, జయించడానికి
మీ ఆత్మ సహాయము దయచేయమని అటి వారందరినీ నీ కరుణాహస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: సీమోనను ఒక చర్మకారుని ఇంట బస చేసినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.